ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయింట్ జోస్ ఫ్రెష్ గార్డెన్. నేను మీ ఆంటోనీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన మిద్దె తోటలో చూడండి, ఇది ఏంటిదండి? ఇది మీ అందరికీ తెలిసిందే కదండి. ఇది తులసి, అదే దీన్ని కృష్ణ తులసి అంటారు. నా దగ్గర 4 రకాల తులసీలు ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ ఇలా వచ్చినటువంటి సీడ్స్ని నేను ఇలా తుంచేస్తున్నాను అనమాట. ఎందుకంటే మన చెట్టు అనేది ఇలా గుబురుగా రాకుండా ఈ సీడ్స్ వచ్చినప్పుడు ఆగిపోతుంది అనమాట. దీని ఎదుగుదల అనేది ఆగిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలాంటి ఈ సీడ్స్ని ఇలా చక్కగా ఇలా అన్నీ కూడా చక్కగా తుంచేసుకొని మనం నీట్గా కూడా వీటిని ఎండబెట్టుకొని ఒక సీసాలో భద్రపరుచుకున్నట్టయితే వీటి వల్ల కూడా మనకి ఉపయోగం అనేది ఉందండి. ఎందుకంటే మనం ఆర్గానిక్గా పెంచుకున్న ఏ ఒక్కటి కూడా మనకి నష్టం అనేది జరగదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇవి తుంచి పడేస్తుంటారు, కానీ వీటి వల్ల కూడా మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఏంటంటే, మనకి ఇవి నైట్ అంతా కూడా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వీటిని ఎండబెట్టుకున్నాక సీసాలో భద్రపరుచుకున్నాక ఒక గ్లాస్ వాటర్లో ఇవి కొంచెం వేసుకొని వాటర్లో నైట్ అంతా నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ తాగినట్లయితే దీని నుంచి ఎన్నో ఔషధ గుణాలు మన బాడీకి సమకూరుస్తాయి అన్నమాట. అంటే చక్కగా వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. ఇంకా జలుబు, దగ్గు, ఆయాసం, మరి ఇంకా నెమ్ము అలాంటివి ఏవి కూడా రాకుండా మనకి ఈ సీడ్స్ అనేవి మనకి తులసాకు ఏ విధంగా మనకి ఉపయోగాలు ఉన్నాయో అలాగే ఈ సీడ్స్ వల్ల కూడా మనకు అన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇంకా వీటి నుంచి వచ్చేటువంటి సీడ్స్ వల్ల కూడా మనకి వేడి అనేది తగ్గుతుంది కూడా, చక్కగా శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇలా మనం చక్కగా కట్ చేసుకొని వీటన్నిటిని కూడా మనం భద్రపరుచుకున్నట్టయితే చక్కగా గుబురుగా వస్తుంది. చూడండి, ఇక్కడ నేనంతా కూడా దీన్ని ఇలా తీసేసాను. చూడండి ఎంత చక్కగా వచ్చింది. ఇక నుంచి ఇప్పుడు ఇలా 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 తీసిన కాడ ఇట్లా ఎగురు పెట్టి చక్కగా మనకి చెట్టు అనేది గుబురుగా వస్తుంది. ఇది లక్ష్మీ తులసి అండి. దీన్ని కూడా నేను ఇలానే తీస్తాను. ప్రతి ఒక్కటి కూడా నేను సీడ్స్ రెడీ అయిన తర్వాత ఇలా చూసుకొని తీసేసి ఇవి ఎండబెట్టి నేను భద్రపరుచుకుంటూ ఉంటాను అనమాట. అలాగే మీరు కూడా మీ మిద్దె తోటలో చక్కగా కొంచెం స్థలం ఉన్నా కూడా 4-5 కుండీలైనా సరే పెట్టుకొని ఒక తులసి మొక్క, ఇంకా ఆకుకూరలకు 2, కాయగూరలకు 2 ఇలా మనం తినడానికి కొన్ని జామకాయలు ఫ్రూట్స్ అనేవి జామ కానీ లేదా దానిమ్మ కానీ సపోటా కానీ ఇవి ఈజీగా పెరిగేటువంటి కాయలండి. మనం చక్కగా దాన్ని మన ఇంట్లో వచ్చేటువంటి కిచెన్ని బట్టి కిచెన్లో ఉన్నటువంటి వేస్ట్ని మనం ఎరువుగా మార్చుకొని చూడండి, ఇక్కడ ఒక తులసి చెట్టు ఉంది. చూడండి ఎంత చక్కగా ఉందో. మార్చుకొని మనం వీటికి ఇచ్చుకున్నట్టయితే పూలు చక్కగా అందుతాయి, చక్కగా గ్రోత్ కూడా మనకి వస్తాయండి. ఇలా మన మిద్దె తోట అనేది మనం ఒక ఫ్యాషన్గా లేదా ఒక అలవాటుగా లేదా మనకు ఒక మైండ్ డైవర్ట్గా చక్కగా శరీరానికి వ్యాయామం కూడా మనకి ఇది ఒక వ్యాయామం లాగే ఉంటుందండి. ఎక్కడికో వెళ్ళేసి అక్కడ ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉండే కన్నా మార్నింగ్ ఒక 2 అవర్సు, ఈవినింగ్ ఒక 1 అవరు ఇలా దీనికోసం మనం స్పెండ్ చేస్తే చాలండి. చక్కగా మనకు కావాల్సినటువంటి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ కాయలు కానీ ఎన్నో మనం తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది కనుక. అలాగే మీరు మీ ప్రేమతో నన్ను కూడా ఆదరించండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.